టీడీటీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులను బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. దీనికి సంబంధించి పాలక మండలి సమావేశంలో తీర్మానం కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను కూడా విడుదల చేసింది. టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 15,400 కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,530 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తిరుమల, తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా 10% ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించింది. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. దీనికి సంబంధించిన పాలక మండలి సమావేశంలో తీర్మానం కూడా చేశారు. దీని గురించి మరింత సమాచారం రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వనున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి దివ్యమంగళకర క్షేత్రంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అంటే కోట్లాది మంది హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవంగా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర బ్రహ్మే స్వయంగా వచ్చి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారనేటువంటి విషయాన్ని ఇవాళ ఆగమ శాస్త్రాలు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో 9 రోజుల పాటు నిరాటంకంగా, నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు అధిక మాసంలో వస్తే 2 సార్లు వస్తాయి. అంటే కార్తీక బ్రహ్మోత్సవాలు ఒకసారి వస్తాయి, రెగ్యులర్ గా వార్షిక బ్రహ్మోత్సవాలు ఒకటి వస్తాయి. అంటే 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. సో ఈ నేపథ్యంలో ఉదయం పవలింపు సేవ నుండి రాత్రి మార్నింగ్ సుప్రభాత సేవ నుండి రాత్రి పవలింపు సేవ వరకు స్వామివారికి వివిధ రకాల కైంకర్యాలు ఆలయంలో జరుగుతాయి. సో ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం వరకు 9 రోజుల పాటు నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలకు రోజు 2 వాహన సేవల చొప్పున పెద్ద ఎత్తున వాహన సేవలన్నీ కూడా నిర్వహిస్తారు. ఈ వాహన సేవలను తిలకించడానికి భక్తులు తండోపతండాలుగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. సో తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఉండడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అంటే ఈ 9 రోజుల ఫెస్టివల్ కి పాల్గొన్నటువంటి ఎంప్లాయీస్ కి బ్రహ్మోత్సవ బహుమానం కింద కొంత ఫండ్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవ బహుమానాలను కొంత పెంచి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి 15,400 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగాలుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి 7,535 రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నారు. దీంతో పాటుగా బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల తిరుపతికి చెందిన సిబ్బందికి అదనంగా మరో 10% ఇవ్వాలనేది కూడా నిర్ణయించారు బోర్డు. ఈ నేపథ్యంలో నిన్న హరిజవహర్ లాల్ ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి జీవో నెంబర్ 15/21 సో ఈ జీవోను కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. తద్వారా విధులు నిర్వర్తించిన ఉద్యోగులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే సాధారణంగా ఒక లడ్డు, స్వామివారికి సంబంధించిన ఒక లడ్డు, ఒక వడ ఇవ్వడం ఆనవాయితీగా వచ్చేది. సో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుండి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు
దీన్ని మరింత పెంచుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈసారి మరో 10% అదనంగా ఇవ్వడంతో టీటీడీ ఉద్యోగులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆర్గనైజ్డ్ గా ఈ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అంటే లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కానీ ఇబ్బంది కానీ ఎక్కడా కూడా కలగకుండా చేయడం ఒక ప్రధాన లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అన్నదానం క్యాంటీన్ లో సుమారు రోజుకి 70,000 మంది ఆహారాన్ని భుజిస్తుంటారు. అదే విధంగా స్వామివారి దర్శనార్థం వచ్చే సమయంలో దాదాపు ఒక రోజుకి 70 నుంచి 80,000 మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. సో వాహన సేవ సమయంలో గాని ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి టీటీడీ భక్తుడు టీటీడీకి సంబంధించినటువంటి ఉద్యోగి రెస్పాన్సిబుల్ గా ఆ 9 రోజుల పాటు విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక పరిస్థితి. సో శానిటైజేషన్ గానీ, వాటర్ గానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ గానీ, తలనీలాల సమర్పణ కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్నటువంటి వారు కానీ ఇలా ఎక్కడ వాళ్ళ రోల్స్ ఉన్నాయో ఆ రోల్స్ అంతా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా చేసినటువంటి నేపథ్యం. ఎక్కడ కానీ రిమార్క్ అనేది లేని పరిస్థితుల్లో సో ఈ అంటే సక్సెస్ఫుల్ గా ఫెస్టివల్ ని నిర్వహిస్తున్న కారణంగా వీరికి ఈ బ్రహ్మోత్సవ బహుమానాన్ని కూడా అందజేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈసారి మరో 10% అడిషనల్ గా ఇవ్వడంతో టీటీడీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రహీం. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.